ఇప్పుడు సరైనప్పుడు ఈ విషయంలో కొంతమంది ఒకప్పుడు నేను స్కానింగ్ తీసుకోవడం కళ్ళ ద్వారా ఇప్పుడు తీయాలా? ఆ రోగం ఉంది కాబట్టి అది వాడినా. ఇప్పుడు నాకు ఆ రోగం లేదు, మరో నేత్రాలు వెలిగించబడి దేవుణ్ణి చూడాలని ఆశతో ఉన్నాను. నా విశ్వాసం అభివృద్ధి కావాలి కానీ దీని దిన వెనుకకు పోవద్దు. దయచేసి వినండి, మీ టాబ్లెట్లు ఉంటే మీరు వాడచ్చు, తప్పేం లేదు, కానీ దానికి ప్రార్థన చేయమని చెప్పొద్దు. నీకంత విశ్వాసం ఉంటే మోకాళ్ళ విధుండి చెప్పాను కదా, పాపం వల్ల వద్దు జీతము. పాపం మరణం ఉట్టిగా రాదు. నీకు రోగం వస్తే రోగం చస్తావు. నీకు రోగం వచ్చిందని లేదో పాపం ఉన్నదని అర్థం. ఎమ్మటే నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి దేవనాలో ఏ పాపం ఉన్నది నువ్వు పశ్చాత్తాపడి చూడండి. యాకోబు పత్రికలో ఆ మాట ఉందో మీరు చదవండి. 5:18 చూడండి. 14 యాకోబు పత్రిక 5:14 చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె రాసి నూనె రాయంగానే బాగా అయిపోవాలి కదా. మన ప్రార్థన ఎందుకు? నూనె ద్వారానే స్వచ్ఛత లేదంటే ప్రార్థన ఎందుకు? మనం అజ్ఞానంలో ఉన్నాం బిడ్డలారా. అంటే మన విశ్వాసము దేని ద్వారానో మనం ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని మనం గమనించాలి. దేని ద్వారా ఉపయోగిస్తున్నామంటే కచ్చితో ఏసయ శక్తి ఉంది. కచ్చిం ద్వారా నన్ను ఏసయ కాపాడింది అని చెప్పు, తప్పేం లేదు. కచ్చిపే కాపాడింది, కచ్చిపే కాపాడింది, కచ్చిపే నాకు మొత్తం ఇంట్లో చుట్టుకొని ఇంకా బుద్ధి చెందిపోయింది. హల్లెలూయా. మట్టి నన్ను కాపాడింది కొంతమంది, వాళ్ళ విశ్వాసం అది. మట్టి రక్షించలేదు. ఒకవేళ నువ్వు విశ్వాసంతో మట్టి తిని నాకు మట్టిలోనే దేవుడు ఉన్నాడు, నీ ధ్యానం అదే, అట్లనైతే కావచ్చు, చెప్పలేదు. నేను మట్టి ద్వారా బాగైనట్టు బైబిల్ లేదు. మట్టి కళ్ళకు రాస్తే కళ్ళు తెరవన్నట్టు ఉంది, విశ్వాసం. ఒకవేళ నువ్వు అట్లా తిన్నా కూడా చేశాను కదా, అంతగానం తినాలి, మట్టి ద్వారానే బాగా కావాలన్న రోగం మనం గుర్తులేదంటే దాన్ని తీసుకొని చేసి బిల్లలు పడుకొని తింటావు. దాంట్లో రాళ్ళు వస్తాయి బాబు, దాంట్లో తింటే ఏంటనుకుంటాను, కిడ్నీలకు వచ్చేస్తాయి. అది ఎంతమందికి ప్రమాదం, అది గమనించాలి మనం. ప్రమాదం చేసే విశ్వాసం కాదు, ప్రమాదం లేనటువంటిది దేవుని ప్రేమ. ఆమేన్. ఒక దిక్కు పోషిస్తాడు, ఒక దిక్కు వాత్సల్యం చూపిస్తూనే ఉంటాడు. ఆమేన్. మనం 2 కోణాల్లో ఆలోచించాం బిడ్డ, ఒకటే కోణంలో ఆలోచిస్తాం. మన మైండ్ అంటే చూడండి, సంఘ పిల్ల దగ్గరికి వస్తే నూనె రాసి అతని కొరకు ప్రార్థన, తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు చూడండి అక్కడ ఏం స్వస్థత జరిగిస్తుంది, ఏం స్వస్థత జరిగిస్తుంది అర్థమవుతుందా? ఇగో ప్రేయర్ అయ్యిండు. ఇప్పుడు మన విశ్వాసం ఏం తెలుసా? ఎడిపోయిండు నువ్వు ఎడిపోయినట్టు చెప్పు. నీ కోటింగ్ ఉంటుంది, ఇప్పుడు ప్రేయర్ అయిపోయింది. ఒక్క ఆరాధనలో కూడా లేని భక్తిని ముందొచ్చిన నాటకాలే కానీ వాని విశ్వాసం ఎక్కడుంది? కచ్చిట్లా. ఎక్కడ ఉన్నా నా యేసయ్య కచ్చి ద్వారా నన్ను కాపాడతాడు. కాపాడింది కచ్చిపా ఏసయ్యనా? కచ్చి ద్వారా నేను ఏసయ్య కాపాడి. ఏసయ్య అనే పేరెత్తాడు. ఇప్పుడు అక్కడ స్వస్థపరిచింది ఏసయ్య మీద విశ్వాసమా నూనెనా? నీ విశ్వాసం ఏం కావాలి దినదినము అలా మేము కూడా అట్లా అనుకుంటున్నాం. మరి ఆ టాబ్లెట్ ద్వారా కూడా దేవుడు చేయలేని విశ్వాసం. అయితే నేను ఏమంటానంటే టాబ్లెట్ ద్వారా కాకుండా యేసు రక్తం అని అక్కడ యూజ్ చేయి. యేసు రక్తం ద్వారా పెట్టలేదు అట్లా చేసిన ఇంట్లో చేయలేదు. నువ్వు చెప్పు, నువ్వు టాబ్లెట్ల మీద శక్తి పోయేస్తే దేవునికి అవమానం. కానీ యేసు రక్తం ద్వారా నువ్వు విడుదల పొందుకున్నావు అనే దానికి దేవునికి ఎంత భయం ఉన్నది? నీ పిచ్చి జ్ఞానం కాకపోతే. ఇది ఎవరి మీద కోపగించడానికి కాదు, విమర్శించడానికి కాదు. దీనికి అయితే దేవుడు మీరు ఒక జ్ఞానానుసారం మీద ఆత్మ విషయాలు చెప్తే దేవుడు పెట్టుకోండి. ఎంతో నేను గర్జించే అధికారం ఉంది, నేను గర్జిస్తాను. మీరు అలా ప్రేమతో చెప్పాలి. ఎవరికైనా తగ్గిపోయిన బిడ్డలు ఉంటే చాలా మంది వాడుతున్నారు. ఎందుకంటే వాక్య అవగాహన లేని వాళ్ళు, కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు గర్జిస్తున్నారు. ఎందుకంటే బోధకులు ప్రవక్తనే అనుకుంటున్నారు. మనం ఎంత అంటే మనకు వాక్యం వివరణ
విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని స్వస్థపరచు. ఏం బాధించింది అక్కడ? గుడ్ ఫ్రైడే రోజు 3 గంటలు తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. 3 రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఉపవాస ప్రార్థనతో చేసిన శక్తి మనకు విశ్వాసం. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది కాబట్టి దేవుని పవర్ ఫుల్ బలం ఉంటుందని మనకి నిజమే బాగానే ఉంటుంది. ఉపవాసం చేసే శక్తి బాగుంటుంది. వాళ్ళు అక్కడ పెట్టేస్తారు బలిపీఠం కాడ. 3 రోజుల వరకు ముట్టుకుంటారు, కచ్చిపులు పెట్టేస్తారు అక్కడ. ప్రార్థన చేస్తాం, దేవా ఈ కచ్చిపు బాగు చేసినాయని కాదు, ఇవన్నీ చేసినాయని కాదు, మేము చేసిన ఉపవాస ప్రార్థన నీ శక్తి మనకి దాని ద్వారా వాడు విడుదల పొంది స్వస్థ పొందుతుందని విశ్వాసం నీ మీద పోవాలి కానీ ఈ కచ్చిపు మీద ఉండడం మీద పోవద్దు అని ఏం ప్రార్థన చేస్తాను. మనం ఏం చేస్తాం? ఈ కచ్చిపు పట్టుకొని ఆ నూనె డబ్బులు పట్టుకొని ఎలా అంటా ఉంటాం అని చెప్పి. ఎక్కడ చూసినా అమ్మ నిన్ను ఏం బాగు చేసిందంటే, ఏది రక్షించిందంటే నూనె డబ్బా. నా ఖాళీ నూనె డబ్బా ఇక్కడ ముట్టుకుంటేనే జాబ్ వచ్చింది. మరి ఎక్కడుంది ఆ నూనె డబ్బా? తీసుకురా, దానికి ఒక విగ్రహం కట్టించి పూజ చేద్దాం. హల్లెలూయా. ఇంక విధంగా మనం మారాలి. తెలియని వాళ్ళకి ఖండించాలి, ఏమంటే చెప్పాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే అలాగే నిద్రపోతాం. చదవండి, ఏమన్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని స్వస్థపరచు. ఓన్లీ విశ్వాస సంబంధమైన ప్రార్థన కాదు, 3 మిక్సింగ్ అయ్యింది అక్కడ. 3 మిక్సింగ్ అయ్యింది చూడండి. ఇవి 2 కాదు, 2. ఒకటి ప్రార్థన, 2 విశ్వాసం, 3 ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన ఎడల పాప క్షమాపణ నొందును. అంటే నీ పాపములు క్షమాపణ చేయడం ద్వారానే నీకు స్వస్థత జరుగుతుంటది. నిన్ను స్వస్థపడినప్పుడే ఆయన నీకు పాప క్షమాపణ ఇస్తుంది. నువ్వేమంటే ఏం చేస్తావంటే అది రాసుకునేటప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి, దేవాలలో ఏ పాపం ఉంటే ఏ రోగం వచ్చిందో అని ఏడ్చి కన్నీళ్ళు విడవడం ద్వారా పాప అయితే పశ్చాత్తాపడతావు. అప్పుడు నీకు ఏమైందంట? స్వస్థత, క్షమాపణ అవుతుంది. క్షమాపణ ద్వారా నీకు స్వస్థత. పాపాన్ని ఉంచుకుంటే రోగం నీకు చెప్పు. చాలా మంది రోగాలు నాకు చెప్తా ఉంటారు. ఒక్కసారి చెప్తే నువ్వు ఇన్ని మార్గంచుకోవాలంటే నీకు సరిగ్గా వచ్చినా, నీకు తక్కువ వచ్చినా, ఏదైనా వచ్చిందనుకో, నాది ఎక్కడో ఉన్నది మిస్టేక్ అనుకోవాలా, మోకాల మీద ఒప్పుకోవాలి, అది అన్ని పోతాయి. మనం ఆ పని చేయమండి. ఇక్కడ ఉంది నువ్వు నీ డబ్బా వెతుకు, ఎక్కిప్ ఎక్కడుందో వెతుకు, అన్ని ఎక్కడున్నాడో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మీరు ఫోన్ చేస్తున్నటువంటి ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది, అందుబాటులో లేదు. చాలా మంది ఫోన్ అనేక ఫోన్ చేస్తే ఒక్కరు ఫోన్ చేసి అనేక ఫోన్ చేస్తే ఎందుకు వస్తలేదు నాకు కలవదు. కానీ ఏ టైం ప్రార్థన చేశాడు, ఎనీ టైం 24 hours ఆయన అందుబాటులో ఉంటాడు. నేను కాపాడు దేవుడు కునుకడు, నేనైనా కొంచెంసేపు నిద్రపోతాను. చిప్పు లేకుండా చేసుకుంటాను. నేను రెస్ట్ తీసుకోవడం నిద్రపోతాను. కానీ ఆయన 24 గంటలు కంటి పాపను గాయములే కంటి పాపను కొంతమంది ప్రేమించి జాలిపడి అయ్యో అని ప్రభా వీళ్ళు ముక్కు వరకు వచ్చి పాత చేసినామనుకో, కానీ ఏదైనా పెట్టి నాయన పడుతుంది. ఇది గుండె దెబ్బ లక్షణం. పొరపాటున విశ్వాసంతో ప్రేరేత ద్వారా తెలుపుతాయనుకో, ముగ్గురు గొడవ అనుకునేది. ఆ ఇంట్లో ఎన్ని కొబ్బరి డబ్బులు ఉంటాయి తెలుసా? ఇన్ని ఉంటాయి. ఎంత రాసిన బాగా కూడా మనకు హాస్పిటల్ పోయి స్టార్ట్ చేసి విశ్వాసం అనేది మనలో పెరగాలే గాని తగ్గకూడదు. నీ విశ్వాసం నూనె డబ్బా మీద పోయింది, నూనె డబ్బా నుంచి వెళ్ళి గోళీల కాడికి పోయింది, గోళీల నుంచి వెళ్ళి సమాధి మట్టి కాడికి పోతుంది, మట్టి నుంచి వెళ్ళి మట్టిలో మునిగిపోతుంది. నీ స్టెప్స్ పెరగాలి దినజనము. కొన్నిసార్లు నువ్వు ప్రేరేణ డబ్బ ద్వారా దేవుడిని విశ్వసించే విశ్వాసం. ప్రేరేణ డబ్బ లేకుండా నేను ప్రార్థన చేసుకుని కూడా నువ్వు స్వస్థపడు. నీ విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? ఇవన్నీ మనం ఆలోచించాం. రోజుకి ఉంది.
హల్లెలూయా. గ్రహించండి, ఈ రోజున ప్రభు ఒక చక్కటి ఒక ఉపదేశం చేయమన్నాడు. చాలా చక్కటి ఆయన మన మీద చూపించిన ప్రేమ ఎందుకు ఆయన వర్ణించడానికి భాష అని అర్థం చేసుకోండి. ఈ వారం కూడా ప్రభు చెప్పాడు, సంఘం కోసం చాలా మంది ప్రార్థించట్లేదు అన్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అబద్ధాలు చెప్పకండి, దేవుడి సన్నిధిలో ఏముంటే మార్గం పొందండి. ఖచ్చితంగా పరిచర్య కోసం చేయండి. ఎప్పుడు నువ్వు ఎక్కువగా నీ కుటుంబం, నీ జీవితం అభివృద్ధి కావాలంటే నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు చేయకుండా ఏం కాదు, కానీ సంఘము గురించి, దైవజనుల గురించి, సిస్టర్ల గురించి, బ్రదర్ గురించి నువ్వు ప్రార్థన చేసి పరిచర్యను ముందుకు నడిపి అది జీవితంలో గుర్తించాలి. నీ సమస్యలను ఆయన చూసుకుంటాడు. అంతే. మనం ఎప్పుడు మన గురించి ఏ భోగం అని వెళ్తా ఉంటాం. అందుకే మనకి ఈ దరిద్రం పోదు. చాలా మంది బిడ్డలకు కొంతమంది చెప్పినా ఏం చేయదు, కొంతమంది చెప్పకుంటే అయ్యా మరి మేము కూడా ప్రభు ద్వారా మనకు అన్ని విధాలుగా దేవుడు ఆదరిస్తున్నాడు, మరి మేము ఇలాగే దొరుకుతూనే ఉండి ఇష్టయోజనాన్ని పొందుకుంటుంటే కాదు, మాకు తోచిన సహాయం మేము అందిస్తూ ప్రభుని మహిమపరుస్తామని చాలా మంది నాకు తెలియకుండా సహాయాలు తీసుకుంటారు. కొంతమంది అడిగినా అర్థం చేసుకుంటారు, కొంతమంది చెప్పినా ఆయనకి పాత్ర పడుతుంది కదా. చూడండి, మీ జీవితంలో విశ్వాసం అనేది ఏ కోణంలో ఉన్నా అది ప్రభు ద్వారా జరుగుతుందని క్షమాపడుతుంటానే కానీ ఇప్పుడు ప్రేమ రాసుకుంటావు. రాసుకున్నప్పుడు పశ్చాత్తాపడతావా, దుఃఖపడతావా, ఏడుస్తావా, తీసుకున్నావా, తరతరా రుద్దుకున్నావా? ఏంటి దాన్ని రుద్దుకున్నా అంటే మసాజ్ పార్టీలా ఇక భక్తులని తీసుకొని మసాజ్ చేసి కట్టుకొని ఏం మసాజ్ అంటే ఇక మన మసాజ్ పిక్కలు కూడా ఏది కావచ్చు. ఇట్లా మసాజ్ చేసినట్టుంది. అది అట్లా పశ్చాత్తాపముతో కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు భయభక్తితో రాసుకునేటప్పుడు మనం పూర్తిగా రాసుకుంటారు. రాసుకునే విధానం చెప్తున్నా, ఏసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఏసు నామమే జయం, ఏసు రక్తం నుంచి సంపూర్ణ విజయం అనుకుంటే తీసుకుంటే ఒకటే రాసుడు. రాసుకున్న కొంతమంది భక్తులను చూస్తాను, పేరేం రాసుకుంటే ఏసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఏసు నామమే జయం. నువ్వు ఎప్పుడు కూడా ఏసు రక్తం అని స్థుతించకుండా రాయకూడదు. పశ్చాత్తాపపడాలి. ప్రభువా, ఇదిగో ఇది నీ రక్తమయ్యా, దీని ద్వారా నాకు విడుదలైతుంది, నీవు రక్తం కాకుండా నాకు విడుదల నీ రక్తం అని విశ్వాసముతో రాయాలి. లేకుంటే నువ్వు పెట్టి 30 రూపాయలు 15 రూపాయల వాటిని వృధా. ఒక్కసారి చెప్తున్నాను, బేజాకెక్కించుకోండి. తెలవనోళ్ళు పూర్తిగా రుదుతా ఉన్నాను అనుకో, మరి బాబా ఇది ఏమనుకుంటున్నావు, కథాలు బాగా అనుకుంటున్నావు ఏంటి? నేను భయం పడుతున్న దాకా ఆలోచించు. నువ్వు రాసుకుంటే ఎలుకలు వచ్చి దాన్ని కొరుక్కొని తాగుతాయి. అంటే ఎన్ని తాగినాయో ఏం చూసినా కాదు. ఏందయ్యా ఈ ఎలుకలు పోయి బీచించబడ్డాయి అంటే ఈ భక్తురాలు చూసావా? రాసుకున్నప్పుడు ప్రభువాన్ని పశ్చాత్తాపడదు, దుఃఖపడదు, ఒకటే రాస్తాను. భయభక్తులేవి ఏమి దొరకకుండా అయితే ఎలుకలు తప్పడుతుంది అన్న. ఏంటిది మనం చేసే భక్తి? అర్థమేంటిది? ఆలోచన ఏంటిది? హల్లెలూయా. దేవుని వాక్యంలో వెళ్దాం. మరి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. ఈ రోజున ఒక్క కుమారుడు, ఈ రోజున ఒక్క గొర్రె. దేవుడు తన ప్రేమను ఎలా మన పట్ల కనపరుస్తాడో, యేసయ్య ప్రేమ ఎలాంటి ఒరిజినాలిటీదో మనం లేఖనాల ద్వారా తెలుసుకుందాం. ఒకసారి చదవండి. అందుకైనా
వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉన్న ఎడల వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో వదిలిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం నీతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్పందిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడికి మన సంబంధము పెరుగుతూ ఉన్నప్పుడు మన హృదయము అతలాకుతలమై చాలా బాధపడతాను. నేను ఎందుకు ప్రభుకు దూరం అయిపోయినానో అని. ఉండదా ఇలాంటి మనుషులు? అందరికి ఉండదు, మూర్ఖులకు ఉండదు, కొంతమందికి అయితే ఉండదు. ఉంటదా? మనం ఊరికే తగ్గిపోతూనే ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తాడు? మన మీద కనికరం చూపించి వెతుకుతూ ఇప్పుడు ఏదో కుక్క కన్నా బొక్క ఆచనట. కుక్క లాంటి స్వభావం కలిగి బొక్క కోసం తిరుగుతావు నువ్వు. ఆ ఆశల్లోనే ఆ దురాశలో పడి దేవుడిని కోల్పోతావు. దేవుడేమో నీకు మన్నానిస్తాడా అని నీకు ఆ బొక్కలే కూడా చేస్తాడు. తర్వాత టర్న్ అయితే నీ జీవితం. గమనించండి, మన జీవితంలో మనం అనేక సార్లు ఏడుస్తాం, బాధపడతాం. ప్రభువా, నేను ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే, ఈ రోజున ఇక్కడ ఉన్నాను అంటే ఆయన నన్ను వెతికి రక్షించుకున్నాడు. కొన్నిసార్లు బాధపడతాం. ఈ రోజున దేవుడు నన్ను కావచ్చు, ఇప్పుడైతే నా ప్రభువుకి నేను దొరికాను. హల్లెలూయా. మరి దొరికింది వాక్యం అందు ప్రభు దొరుకు కాలములే ఆయనను వెతుకుడి అన్నాడు. కొన్నిసార్లు మనం పట్టించుకున్నాం, మన పనులలో పడి, మన సంపదలో పడి, మన వ్యక్తిగత జీవితంలో పడి, ఇలా దేవుడు మనం రక్షణ తీసుకుని బాధపడిపోతాం. ఎవరిని అబ్బాయిలు నన్ను పట్టించుకోలేదు, ఇందులో నా మీద కనికరం చూపించలేదు. వాస్తవానికి ఆయన 99 తులలో వదిలిపెట్టి నీకు వెతికాడంటే నువ్వు ఉండవలసిన విధానం ఏంటిది? కృతజ్ఞత కలిగి జీవించడం. అంతేగాని ఈ రోజునైంది, ఇన్ని రోజులకు నన్ను తీసుకొస్తాడా, ఇన్ని రోజుల తర్వాత నా దగ్గరికి చేసి వచ్చాడా, మరి ఇన్ని రోజులు నీకేం గుర్తుకురా లేదా అంటే వాస్తవం అది కాదు. తప్పిపోయింది నువ్వు, ఆయన నిన్ను తప్పియాలనే ఉద్దేశం కాదు. నీకేంటంటే లోకానుబంధాన్ని, నీకేంటంటే లోకంలో అన్ని ఎన్ని చేసినా ఎక్కడ ఉన్నా కూడా లోకం వదిలిపెట్టలేవు. మనం ఆ బుద్ధి ఉంటుంది, సమయం ఉంటుంది. ఆ లోకంలో నిన్ను కాపాడడానికి ఆయన చూపిస్తున్న ప్రేమను మనం విస్మరిస్తూ బతుకుతాం. ఆయన రూల్స్ మనం మర్చిపోతాం. ఎప్పుడు వింటాం, ఎప్పుడే మర్చిపోతాం. ఒకవేళ ఆ రూల్స్ మనం పాటించుంటే మనం ఎక్కడ తగ్గుతాం. అదే చెప్తున్నాడు చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రిక చూడండి, 6:5 వచనం. దేవుని జీవవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, తప్పిపోయింది మనమా? ఆయన మనకి దర్శనాలు ఇవ్వలేదా? ఆయన ఆత్మ ఇవ్వలేదా? హల్లెలూయా. ఆయన మనతో నిబంధన చేయలేదా? ఆయన కనుచూపులు మన మీద పడలేదా? పడ్డాయి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనము ఆయనను ప్రేమించే అంత శక్తి, ఆ ప్రేమలో నిలబడేంత శక్తి మనకు లేదు. మనం తప్పిపోతాం. అయినా దేవుడు ఏం చెప్తున్నాడు మన మీద? కనికరం. ఎక్కడున్నా నిన్ను వెతికి రక్షిస్తూనే ఉంటాడు. ఏ మూలకున్నా తల్లి ప్రేమ బిడ్డ మీద ఎటువంటి ఎక్కడున్నా, ఏడున్నాడు, ఎంతున్నాడు, నీవేంటి పుట్టుకుంటే అలాంటి ప్రేమ. నీ ప్రేమ బాగుంది, ఆయన ప్రేమ అలాంటిది కాదు. హల్లెలూయా. అందుకనే తల్లిదండ్రుల కంటే నిన్నైన ప్రేమ, ఆ స్త్రీల ప్రేమ కంటే గొప్పదైనది. ఆ ప్రేమ నిన్ను వెతికింది కనుకనే నువ్వు ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డావు. రక్షింపబడిన తర్వాత వెర్రకుండవలసిన స్వభావం ఏంటిది చెప్పండి? మీరందరూ తగ్గిపోయిన వాళ్ళే. ఎవరు కూడా డైరెక్ట్ ఆది నుంచి ఆరంభం వరకు ఎవరు లేరు.
అందరూ అనుకుంటాం కాదు. ఇవన్నీ పిలవకుండా కొంతమంది తిరిగినా పట్టేసుకోవడం, కొంతమంది వెతికిపోయినట్లు వదులుకోవడం. చెప్పండి, మీరందరూ తప్పిపోయిన మిమ్మల్ని రక్షించుకొని వస్తే మీకు వచ్చే స్వభావం ఏంటిది? ఇన్ని రోజులుగా రక్షిస్తావా, ఇన్ని రోజులుగా అడిగారు. 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రెనైనా నా మీద కనికరం చూపించిన రక్షణ తీసుకొచ్చిందంటే ఇది మామూలు విషయము. కానీ లోకంలో ఎన్ని ఆత్మలు లభిస్తున్నాయి, అలా ఉన్నారా? వెళ్ళిపోయినరా ఇంటికి? లేరు, వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ వెళ్ళిపోతారు. వచ్చేయండి అందరు ఇక్కడికి. హల్లెలూయా. వినబడుతుందా వాక్యం? ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా. నేను రక్షించడానికి ఆయన ఏం చేశాడు? చదువు, ఏం చేశాడు? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు. నువ్వు తప్పిపోవడమే కాకుండా మళ్ళా సిలువ వేయగా, తప్పిపోయింది నువ్వైతే మరలా దేవుని మీద సిలువ వేయచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీగా నీకు ఆయన శక్తిని ఇచ్చాడు. ఎంతమంది దర్శనాలు పెట్టాను, ఎంతమంది ప్రవచనాలు పెట్టాను. తప్పిపోయింది మనం. ఆయన మనల్ని తోచేసేటోడు కాదు, ఆయన మనం దూరం చేసేటోడు కాదు. హల్లెలూయా. కొంతమంది నేను పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోలేదని అడిగిపోరు. పట్టించుకోకపోయినా దేవుడు ఉన్నాడు, దైవజన కావాల్సింది ఏసైనా పట్టుకుంటుంటారు. నేను నీకు దూరం చేసిన, దేవుడు అయితే నీకు దూరం చేయడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఏలియా ఏమన్నాడు? నా దగ్గరికి రాకరా పోయి అటు పోయి అన్నారా లేదా? మరి ఏం చేశాడు? ఎలీషా ఏం చేశాడు? మరి దేవుడివా, నీకు కనిపిస్తాంటే నీకు పడాయి వచ్చింది అన్నాడా? గురువు కదండి, ఆయన అలాగే అనొచ్చు. అని నా ప్రేమ నేను కోరుకోవద్దు. నాకు రావాల్సిన వరము, నాకు రావాల్సిన పొగరు, నాకు కావాల్సిన శక్తి నాకు కావాలి. కాబట్టి నేను విడువనే ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ నేను విడువని మాకు ఎంతో కలువరి ప్రేమ, కారణలేని ప్రేమ, కలువరి ప్రేమ, కారణలేని ప్రేమ, ప్రేమ నేను మరువని మరువని నేను ఎవరు రక్షించాలంటావు? చెప్పు గట్టిగా. దైవజనుల ద్వారా అయినా దైవజనులు లేకపోయినా నేను రక్షించుకునేది ఆయనే. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నా అసలు నేను ఏం చేయలేదు. మీరు అనుకుంటారు కొంతమంది, అంతా నేనే ఏదో కష్టపడుతుంది. మీకు కాదు, నా సొంతంగా కాదు. నశించిన దాన్ని వెలిగి రక్షించేటప్పుడు మనిషి కుమారుడు వచ్చింది. ఎందుకు వచ్చాడు అంటే తండ్రి ఆజ్ఞ జారీ అయింది. హల్లెలూయా. పితావుని ఎలా ప్రేమించాడో దేవుడు మనల్ని కూడా, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో యేసయ్య మిమ్మల్ని కూడా. అని మనం ఆయన ప్రేమలో నూతన సంబంధంలో కొట్టుకోపోతాం. ఈ తాత ముత్తాతలు పోసిన ఉంటాయి కదా, కూర్చొని మా తాత కాఫీ కావాలి, కొట్టుకోవాలి. దేవుడిచ్చది తీసుకో, దాన్ని ఎవడు నీ దగ్గర నుంచి చేయలేడు. రైతులో ఏ రోజు నాకు ఆస్తి కావాలి, గవర్నమెంట్ సొత్తు కావాలి, గవర్నమెంట్ కార్డు నాకు తెలుసు. గవర్నమెంట్ ప్లాన్ అన్నా ఈ మూల సంబంధంలో ఎవరికైనా ఇతరులను తీసుకోండి. ఎందుకంటే
నాకు కావాల్సింది ఏసయ్య ఇవ్వగలిగాను. ఆమె ఆయనను ప్రేమించేసి దాన్ని ఎప్పుడు గుర్తుకోలేదు. అదే అంటాడు యోహాను సువార్తలో, నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి ఇచ్చిన దాంట్లో ఏది నేను పొందుకోలేదు, దాన్ని ఎవడు కూడా నా ఎదురు నుండి అపహరించలేడు. ఎందుకు అపహరించలేడంటే ఆయన ప్రేమ మన మీద సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. దొరికింది గొర్రె పట్టానికి. నా గొర్రె కంటే ఫీలింగ్స్ ఎట్లా ఉండాలి? దొరికితే ఎలాంటి నువ్వు అదే గొర్రెవు కదా, మనలాగా బీరు తాగి మనలాగా హలో చలో కూడా తిరుగుకుంటా దేవుడు మళ్ళీ రక్షించుకొచ్చాడు. ఇప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలని చెప్పండి. 99 గొర్రెలు వదిలిపెట్టి నన్ను వెతికాడంటే నా మీద ఏసై ఎంతో ఇక నేను వదిలిపెట్టద్దనే ఉద్దేశం నీకున్నా, అవునా కదా? కానీ అప్పుడప్పుడు ఈ గొర్రెలు పని చేస్తాయి. నేను దొరికాను కాబట్టి ఇక నేను దొరికాను కాబట్టి ఇక మళ్ళా ఈ గొర్రె ఏం చేస్తాను, ఇక ప్రేమ ఉన్నది కదా అని ఇగో మళ్ళా నేను పోతా, మళ్ళా నేను అడవిలోకి పోదా, మళ్ళా నేను పడి పోదా, మళ్ళా నేను ఒక పోదా. ఎన్నిసార్లు రక్షించేదండి వెతికి చెప్పాలి గట్టిగా? ఓన్లీ వన్ టైం, ఒక్కటేసారి నేను రక్షించిండు. ఇక నువ్వు యేసయ్య ప్రాణాలు వదిలిపెట్టేది లేదు. ఆయన దగ్గర విశ్వాసాన్ని ఉపయోగిస్తూ ప్రభువా నాకు ఇచ్చిన ఈ అవకాశం నా జీవితాంతం నీకు రుణపడి ఉంటుందని నిజ స్వభావం నిలబెరగాలి. ఒకరు అలాంటి స్వభావం పొందాలంటే అది నీ మనసు కాదు, నీ మూత్ర సంబంధానికి ఉంటే అనుబంధం అది. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళంతా అదే కదండి. మూత్ర సంబంధం అంటే మీరు ఫీల్ కాకండి, వాస్తవమే చెప్తున్నాను నేను. మావాడు తాగి ఆ మూత్రం పోసుకుంటే ఇంట్లోనే ఉండట్టు. మా కూతురు సన్నాసి కదా, తాగి ఏడబోతురు కూడా పోయి ఉండదు. ఆ కంపులో పెరిగినాయి. నేను చెప్తాను, నేనంటే ఇప్పుడున్నవాడిని కాదు, అప్పుడున్న కదా. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, మూత్ర సంబంధం వాడు కాదు. ఇప్పుడున్నవాడు ఆయన వాడే, రైతులో ఆయన సొత్తుగా కొనుక్కున్నవాడు, ఆయన రక్తం ఇచ్చి వెల ఇచ్చి తీసుకున్నాడు. నేను నా సొత్తుని కాదు. గ్రహించండి, ఇక్కడ 99 గొర్రెలు ఉన్నాయి. మీకేం తోస్తున్నది? దేవుడు అంటే ప్రేమ లేనోడా? దేవుడు అంటే ప్రేమ లేనోడా? నువ్వు ఎటుపోతే ఏం కాదని వదిలిపెట్టాడు అనుకుంటున్నావా? అంటాడు నువ్వు మళ్ళీ పోవద్దని, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని, ప్రతి చిన్నదానికి నువ్వు బలహీన పడిపోవద్దని. నీ ప్రేమ మనుషుల ప్రేమ కంటే గొప్పదని, దేవుడి ప్రేమను చాటి చెప్పాలని ఒక ఉద్దేశంతో చెప్తాడు. అది ఎలాంటిది? యేసయ్య ప్రేమ నీకెంత ఆదరించి నేను బలపరచుందో ఆ సాక్ష్యంగా ఉండాలి, ఆ ప్రేమతో కృతజ్ఞతలు కలిగి జీవించాలి అని చెప్తాడు. అంతేగాని నువ్వు మరలా లోపల దొరుకుతాలనే ఉద్దేశము దేవుడికి ఉండదు, దైవజనుడికి. చదవాలి ఆ వాక్యాన్ని. ఇందుకు స్వార్థ చదువుతాం. అది దొరికినప్పుడు సంతోషముతో ఎక్కడ వేసుకున్నాడటండి? మరి 99 గొర్రెలు నేను వేసుకోలేదే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన వాళ్ళు దొరికితే ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. తెలవక తప్పిపోతే క్షమాపణ, తెలిసి తప్పు చేస్తే ప్రాయచిత్తం ఉండదు. తెలుసు మనకు దేవుని ప్రేమ తప్ప ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతమో. పోయినా నువ్వు కొట్టుకొస్తావని కూడా దైవజనునికి తెలుసు. కానీ ఎందుకు పోయినా కొట్టుకొస్తామని యేసయ్యకి తెలుసు. ఆయన ప్రణాళిక వేసుకున్నట్టు ఎవరు ఎక్కడికి పోలేరు. కాకుంటే కొద్దిగా అట్లా గారాబం చేస్తారు అన్నమాట. అంతేనా కదా? అలాంటి స్వభావం ఉంటుందా? ఉండదు. అందరికి ఉంటుంది. ఎరిగిన వాళ్ళకు ఉండదు. ఎదగని వాళ్ళు పసిబిడ్డలే అలాంటివి చేస్తారు. ఎరిగిన వాళ్ళకి అలాంటివి ఉండదు. హల్లెలూయా. ఏమన్నాడు? ఏం చేసేటట్ట? గొర్రె తప్పిపోతే ఎక్కడ వేసుకున్నాడంట? మరి ఆ ప్రేమ నీకు దక్కింది. మరి నువ్వు రోజు తప్పిపోయినందుకు అందరికి దక్కిందా? స్తోత్రం చెప్పు. అందుకే నీ మనసును నువ్వు ఎంత ప్రశ్నించినా అది ఏమన్నా తెలుసా? ఎంతైనా తప్పిపోయిన నా మీద లేటెస్ట్ ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్. దాన్ని చెప్పడానికి భాషలే సరిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను వర్ణించడానికి బాగా ఎక్కడ వేసుకున్నట భుజము మీద వేసుకొని చదవాలి.
ఇంటికి వచ్చి ఆమెని పిలిచాడంట. పిలిచి ఏమంటున్నాడు? తగ్గమైన కూడా దొరికాక నాతో పాటు మీరు అందరూ దైవం చెందుకుంటే స్వభావం ఏం తెలుసా? నువ్వు పారిపోయినా, వీడు పారిపోయినా, అందరు పారిపోయినా చూసుకుంటూ ఉన్నట్టు కాదు. 99లో ఒక గొర్రె పోతేనే ఆయన బాధపడ్డాడంటే ఆయనకి ఎంత బాధ్యత ఉందో చూడు. నీకంటే బాధ్యత ఉండదు, గొర్రె ఉండదు. ఎవరెటు చస్తే నాకేంది, ఎవరటు పోతే నాకేంది, ఎవరెటు కొట్టుకోదు. నీకు బాధ్యత లేని జీవితం. అంటే మన సీక్రెట్లు వేరే ఉంటాయి, మన అనుబంధాలు వేరే ఉంటాయి. కాబట్టి సంఘం పెట్టుకుని ఆలోచించాం, దైవజనుడు ఏమైనా ఆలోచించాం. ఎవడు బతికినా చచ్చినా మన గురించే మనం చేసుకుంటూ ఉంటాం. ఈ స్వభావం మీద ప్రశ్నించు. ప్రశ్నించి నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు ఎండిపోవని ప్రేమ ఎలా మరుస్తుంది, నేను ఏది చేసినా అని మనసు మనకు అనిపిస్తుంది. కానీ మనసాక్షి అంటే నీ మనసు ఇలాంటిది కాదు. నువ్వేమో సంతోషపడి, నువ్వెంతో ఆనందపడి, నీవు కూడా ఒక బాధ్యతగా నిలబడుతున్నప్పుడే ఇలాంటి ఆటంకాల శోధనలు మనం చూస్తాయి. వాటిని మనం గమనించాలి. బాధ్యత అంటే మామూలు విషయం కాదు. పరలోకం నుండి భూమి మీద బాధ్యత తీసుకుని వచ్చిన యేసయ్య ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో శ్రమలు వచ్చి నేను ఇష్టం పెట్టి పారిపోయినా ఒక్క మాట మనం ఎదురు చెప్పలేము దేవునికి. పోయినా బాధలు వచ్చినాయి, ముళ్ళ కిరీటం వేస్తే పారిపోయినా, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పారిపోయినా, ఎందుకు అంటే నిన్న ఆయన అంతగా ప్రేమించి ఓర్చుకున్నాడు. రైతులా ఈ రోజున ప్రభునికి ఏమంటాడు తెలుసా? తప్పిపోయిన నిన్ను నేను రక్షణకు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఆనంద ప్రవాహంలో దేవుని ఉద్దేశాన్ని గమనిస్తూ నీవు సంతోషపడుతూ నేను దేవుని కృతజ్ఞతగా జీవించాలి అనే ఉద్దేశంలో రైతులా మనకు అలాంటి తెలియదు మన బుద్ధులుగా వాస్తవం చెప్పాలంటే ఇలాంటి స్వభావం, ఇలాంటి బుద్ధులు నా కడుపులో పుట్టిన నా బిడ్డలకి ఎవరికి లేదు. అలాంటప్పుడు చెప్పిందంట మీకు ఎలాగైతుంది? మీకు ఎంటర్ అయ్యే భూత సంబంధానికి అవుతుంది. మీరు అలాంటి వాళ్ళు కాదు. మీరు పరిశుద్ధాత్మ చేత కడగబడిన వాళ్ళు. ఎక్కడో బయలు పట్టించుకొని వస్తారు దానికి వాక్యం. కానీ మీ మనసు ఎలాంటిదో, మీ ప్రేమ ఎలాంటిదో, మీ త్యాగం ఎలాంటిదో, మీ స్వభావం ఎలాంటిదో అది ఏ ప్రజలకు తెలుసు. అదే అందుకే అంటున్నాడు, నిన్ను తప్పిపోయిన నిన్ను తిరిగి రక్షణలో తీసుకొచ్చిన యేసయ్య పట్ల నువ్వు ఆనందంగా ఫీలవుతున్నావా? ఆయన హర్షించేటట్టుగా జీవిస్తున్నావా లేదా అని గమనించు. 99 వదిలిపెట్టి నీకు ముఖ్యమా? లేటుగా వచ్చాడు అనేది ముఖ్యమా? చెప్పండి గట్టిగా. 99 మందిని కొన్నిసార్లు సంఘంలో కూడా పట్టించుకొని ఎవరైనా ప్రమాదంలో ఉండాలనుకో, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫోన్ చేసుకుంటా ఫోన్ అయిపోయిందనే ఎప్పుడు నిన్ను, నీ కొడుకును, నీ కొడుకు కొడుకు, నీ కొడుకు 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 ఈ తరతరాలు నేను మోసుకుంటున్నా. నీకేమైంది? నీ విశ్వాసం నిద్రపోయింది. నీ దేవుడు ఆస్తిచ్చుడు బాప్తిజం తీసుకున్నావు పట్టాను, నీ విశ్వాసం లేదా? ఈడేమో ఎందుకు ఏడుస్తాడు తెలుసా? ఈ నిద్ర అయిపోయినప్పుడే వాడు ఏడుస్తాడు. వాస్తవం చెప్తున్నా నేను, అది నిజం. కన్యాల పడితే కాదు, పిల్లల కోసం తల్లులు పాతవారు అడగండి. తల్లిన వారు ఎవరు ఇప్పుడు నిద్ర లేకుండా కనే వాళ్ళు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు. ముందే చిట్టకొట్టు ఎన్ని రోజులు తనకు పూజలు కదా అమ్మ చెప్పినా కూడా
ట్యాంక్ లేకపోవడం, తినకపోవడం, తిరగడం, ఆట కూడా చూడడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి బతికించారేమో. అన్న తర్వాత నీ స్టార్ట్ అయ్యింది, ఆరంభం వచ్చింది. రెస్టోరేషన్ కాదు, డిస్టేవేషన్. ఆదిష్టంలోని నిద్ర అంతా స్టేషన్. ఏందమ్మా ఏం నిద్ర పోనిస్తలే, నాకు నిద్ర ఉండనిస్తలే. నువ్వు నిద్ర పోనిస్తున్నా మీ అమ్మ తిన్నప్పుడు. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడేది యేసయ్యా. నీ విశ్వాసం యేసయ్య మీద ఉంచి నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నేను అందరినీ కాపాడాలంటే కొన్నిసార్లు వదిలి పెడదాం. ఇక వీళ్ళకి స్టార్ట్ అయ్యింది. ఒకసారి తీసుకున్నావు కదా యేసయ్యా, ఇక నువ్వు కింద దించచ్చు అంటే ఎట్లా చెప్పాలి? ఎట్లా? ఒక్క గొర్రెను రక్షించాడు. ప్రైజ్లో అలాంటి ఒక్కొక్క గొర్రెలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క గొర్రె ఆయన రావాలి, కాపాడాలి అంటే నీవు నా యేసయ్య కాపాడే విధానం అని నువ్వు ఆనందపొంది సంతోషపడి ఆయన ప్రేమలో నువ్వు మైమర్చిపోయి శాంతి నన్ను ప్రేమించింది, ఇంకా అనేక ఆత్మలను తీసుకొని రావాలని ఒక నిస్వార్థత కలిగిన మనస్సు నీలో ఆరంభం కావాలి. ఆమేన్. ప్రజలో మనం అట్లాగే నేను ఫోన్ చేసే ప్రార్థన చేయలేదు, నాకు అది చూడలేదంటే నిన్నే భుజం మీద కూడా చిన్న దించద్దాయిగా కన్నా వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీకు ముగ్గురు ఇద్దరు ముగ్గురు 5 సరే, ఇద్దరు ముగ్గురు ఏం రాలేదు, కథ ఉండదు. నువ్వు వయసు పడి వాడు కింద చేస్తుంది. నానా ఐఎమ్ ఫర్ మీటింగ్, తమ్ముడు కింద దించు నన్ను పైకి. అవును, అలాంటి కోట్లు పడతాను. కొంతమంది అక్కడక్కడ చూస్తూ ఉంటా. ఒకసారి రైల్వే స్టేషన్ ఆయన ప్రార్థనకి వెళ్తున్నా, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. చిన్నోడేమో ఎడుస్తాను కదా అని ఎత్తుకుని కూర్చుంటే పెట్రోల్కి స్టార్ట్ అయింది. అంటే నేను చూస్తాను వాడి ఎక్కువైపోతాను. ఎంతసేపు అయింది నాన్న తమ్ముడికి నీ ఎత్తి మీద కూర్చొని నన్ను కొంచెం చచ్చిపోతాయి అని అంటే కాదు అవి చిన్నోడ్రా, నువ్వంటే కొన్ని అన్యాయం చేసుకుంటావు, నువ్వు పెట్రోల్ లేదు తగ్గిపోతానన్నా అంటున్నా. నువ్వు ఇప్పుడైతే ఇస్తాను అంటే ఫ్యూచర్ లో నీ ఆస్తి నాకు ఇస్తావు, తమ్ముడికి ఇస్తావు తెలుస్తలేదన్న. మీరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్తున్నాడు వాళ్ళు తెలుసా, వెళ్తున్నాడు, ఇచ్చే ఉన్నాడు. ఇన్ని అనుమానాలండి. కొంతమంది తిరగ నిలబడకపోవడమే వాళ్ళ అనుమానం. అనుమానం పడినోడు ఏ రోజు బాగోడు. విశ్వాసం ఉండాలి, రోజు రోజు విశ్వాసం పెరగాలి, ప్రేమ పెరగాలి. ఎవడైనా శోధిస్తే ఇది కాదు నా తండ్రి ప్రేమ, ఇలాంటిది. నేను ఈ పరిస్థితిలో అర్థం చేసుకోకపోవచ్చు, ఆయన చూస్తా ఉన్నా, నేను చూస్తా ఉన్నా, లేదా నా మీద ప్రేమ తగ్గిపోయేదా అన్న. అప్పుడప్పుడు మన కుటుంబంలో అలాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రేమ సైజు ఎంత పోదరా బాబు, కాకపోతే విధానం ఎలా ఉంటుందండి. కాకపోతే తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుందండి, నువ్వు ఒక్కటే చూసుకోవాలంటే బుద్ధి ఉండదు. నీకు అర్థమైందా? అది నీకు అర్థమయ్యే వరకు నువ్వు బాగుపడదు. నేను చెప్పేది నిజం. పెద్దోడు తప్పిపోయిన కుమారుడు వచ్చాడా? మనకు తెలిసిందే వాక్యం. ఊకే పెద్ద రావాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 56 సార్లు చూపిస్తాను నేను. అర్థం కాదు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడా? పెద్దోడు ఏం చెప్తున్నాడు? నాకైతే ఒక బజ్జీ దేవుడు, గ్యారా దేవుడు, ఒక సమోసా దేవుడు, నేను పోయింది చూసి ఏం నిలుపుతాను చూస్తాను వీళ్ళు. నీకు మన్నతో పోలిస్తాం మేడు, నీ చెప్పు పెరుగుతా ఉంటే అంటే నువ్వెందుకు అక్కడ బలిగిన పడిపోతావు? ఆమె దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు అనుమతం పెరిగిపోతావు. బొక్క దగ్గర మన బొక్క దగ్గరికి వచ్చావు, నీ దేవుడు పై హైగమలు తీసుకొచ్చి. ఆమె ఇంటి ద్వారా కాదు, ప్రేమ అనేది నీవు అంతం తీసుకునే ద్వారా నీకు స్వీకరించబడుతుంది. ఆమె చాలా అనేటువంటి ప్రేమ, తృప్తి కలిగిన ప్రేమ. చాలు అన్నామంటే నీ హృదయంలో ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుందని అర్థం. చాలదు అన్నామంటే నీ దగ్గర దురాశలున్నాయి, ఇక నీడుగా దయ్యం ఉన్నది, నీకు ఎంత ప్రేమ చూపించినా నీకు అర్థం కాదు. ఆ దయ్యం ఎలాగొట్టే మనకి నీకు అర్థం కాదని అర్థం. కొంతమందికి అంటే స్వార్థం దయ్యాలు ఉంటాయి. చిన్న పొరగలను సర్పాలు చేసుకోండి. నా కూడా బుద్ధుండే చిన్నప్పుడు నీ వేడిని వచ్చి మామిడి ఎక్కడ పోయొచ్చు. ఎడ్లు తోలుకొని వచ్చేసి ఆయన కలిసిపోయితే వేడి నీళ్ళు పెట్టి
అక్కడ అలుపు వచ్చాడు నీళ్ళు పెట్టబట్టి మాకే పెట్టాలని గొడవ పెట్టుకొని గీత కొట్టిస్తున్నాయి. వాసన చెప్తున్నాయి గొడవలంటే దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి అంటే నిన్ను కాపాడిన విధానము మామూలు విధానం కాదు. 99 గొర్రెల లెక్క చేయకుండా నేను కాపాడి అంటే అక్కడ నీకు మొత్తం యాడ్ అర్థమైపోవాలి. ఇక నీ జీవితాంతము దేవుని కోసం నువ్వు బ్రతకడానికి సిద్ధపడాలంటే ఆమె. కానీ ఆ టైం మనం కూడా కలిసి వస్తుంది. ఒక్కొక్కరి ఒక్కొక్క టైం ఉంటుందండి, అవునా కదా? అప్పుడు మనకు వస్తుంది ఇక శోధన. ఏ శోధన? ఇవైపు చిన్న పొరగా శోధని. ఇద్దరు ఏమంటున్నారు? పెద్దోడు ఏమంటాడు? నానా నానా ఏంద్రా వీడు ఇంకా నానా నానా అంటాడు. ఏమైందిరా పోయి తమ్ముని దించు, నన్ను ఎక్కి పైకి, నువ్వు నడుస్తున్నావు కదా అంటే వాడు కూడా నడుస్తాను కదా మెల్లమెల్ల. ఎంతైనా నువ్వు నడిచినంత నాకు తాటవాడు అంటాడు. నాన్న ఏం లేదు నాన్న, నాకు నడుపు వచ్చినా నేను నడుపు, నాకు వండుకోవచ్చు నేను వండుకోలేదు. అలాగే శ్రమలు అనుభవించే శక్తి ఉంటాయి చాలా మంది, కానీ ఓర్చుకోలేదు. నాకు సరిపోతలే నటిస్తారు కొద్దిగా. అట్లా ఎంత నటిస్తారంటే ప్రార్థన చేస్తే నాకు దేవుని శక్తి సరిపోదు. నాకు 10 నిమిషాలు ఇస్తే దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుడు అంటే న్యాయవంతుడు చెప్తాడు కదా. కానీ నీ స్వార్థం మీద గట్టాగా చేస్తూ ఉంటుంది. నీ సమయం సందర్భంగా నీకు తెలియదా? నువ్వు పని చేసేది నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలుస్తాయి నాకు. నువ్వు ఏంటంటే 10 నిమిషాలు ఉంటుంది, కానీ నీకు స్వార్థం ఏంటంటే ఇది నాకు సరిపోదు. అది నీ స్వార్థం. అందుకనే దేవుడు ఈ 99 ఎక్కడ వదిలిపెట్టాడు చెప్పండి? ఎక్కడ వదిలిపెట్టాడు? మంచిది చదవండి. వేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ 99 కూడా అన్ని వదిలిపెట్టి పెట్టాడా? కాదు. అరణ్యంలో వాటిని వదిలిపెట్టి అరణ్యంలో తప్పిపోయిన ఆకులను తీసుకుని ఈ 100 గొర్రెలను తీసుకొచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే విందు చేయిస్తున్నాడు. అంతటి విందుడు చూడండి. నా గొర్రె పోయిన వారం కలవలే, ఈ వారం వచ్చింది అని ఎందుకుగా ఉంటే ఇలాంటి గొర్రెలు పోయిన వారం దానికి గొర్రెలు ఇక్కడ ఉన్నాయా? మీరు గొర్రెలు పోయిన వారం రాలే, బాగా పడతాను. మనకేమనిపించదండి, వాళ్ళు ప్రేమ కాదు కదా, వాళ్ళు ఎక్కడైనా కూడా పోతారు. ఆ స్వంత గొర్రెలండి. నాకు అలా కాదు. ఒక వారం వచ్చి ఒక వారం కనిపించలేదు అనుకో, ఈ ప్రాణం అడుగుతుంటా ఉంటుంది. అయ్యో నాకు ఏమైంది, రాలేదు రాలేదు. వాళ్ళకేముండదు, వాళ్ళ హాయిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కుదురు సంబంధం కదా, ఆ కంపులోనే ఉంటారు. వాళ్ళు నాకు బాధ, అయ్యో నా బిడ్డలు రాలేదు రాలేదు అందరికీ ఉంటుంది. తండ్రికి ఎప్పటికీ కాదు. ఏసయ్య మంచిదండి, ఆయన ప్రేమించేవాడు. ఆయన నీ మీద కూడా నువ్వు తప్పిపోయినప్పుడు రక్షిస్తూ వస్తున్నాడు. అది నువ్వు గమనించి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక ఏసయ్యను నువ్వు వదిలిపెట్టద్దు. ఆ ప్రియుడు నిన్ను వెతికినా దొరకలేదు. కొంత టైం తర్వాత ఎదురుపడ్డ నేను ఆయనను విడిచిపెట్టక గట్టిగా హత్తుకుంటుంది. మరొక గీతాలు రాయబడి. ఎందుకంటే ఒకసారి ప్రభు నిన్ను మాట్లాడు, ఒకసారి ఆయన ఆత్మ దర్శనం నీకు కలిగింది, ఒకసారి ఆయన ప్రవచనం నీకు వచ్చింది, ఒకసారి నీతో మాట్లాడినంటే ఇక నువ్వు ఆయనతో నీ జీవితం కానీ ఇక ఈ లోక సంబంధంతో కాదు. ఆయన నీకు చూపించిన ప్రేమ వాత్సల్యం కనికరించు. కనుక నీ మనసులో మార్పు రాకుండా నువ్వు అదే దేవుని సన్నిధిలో జీవిస్తావు. ఈరోజు నీకు తెలిసిందేంటిది? నేను 99 మంది రక్షించిందంటే ఆ ప్రేమను చెప్పడానికి నీ నోరే సరిపోదు. ఎక్కడో కొట్టుకోపోతుంది. నిన్ను ఆయన రక్షించిందంటే ఆయన ప్రేమ ఎంతో. నాది లేదు, నేను కూడా ఏం చేయలేదు, నాది ఏముండదు. ప్రభు చెప్తే చాలా మంది డౌట్ ఎక్కువ. అన్ని లేవేయండి, నేను నా సొంతంగా నేనేం చేయలేదు. వాక్యం చెప్తుంది, నా అంతా నేనేమి మాట్లాడలేదు, నేనేం చేయలేదు. నా తండ్రి చెప్పినట్టుగా నేను దీనిని నెరవేర్చింది. ఎందుకు? నీ మీదనే ఆయన అంత ప్రేమ, ఎందుకు అంత నీ మీద ఆయన కనికరము అంటే ఆయనకు ఒకటి బాధ్యత ఉంటుంది. మనకంటే బాధ్యతలు ఉండవు. ఏ ప్రార్థనలు మిస్ అయిపోయినా మనకేం కాదు. ఎన్ని పరిస్థితులు ఎంత వెనకపోయినా వెనకపోతానని అంటాం, కానీ ముందుకు మనము రాలేదు. ఎందుకు? ముఠ సంబంధం ఉన్నది కాబట్టి. దేవుని సంబంధం ఉంటే అలలు వచ్చి తాకినను నా పడవ. ఏమైంది ఇంత మెల్లగా వచ్చినాను? అలలు వచ్చి తాకినను
అందరికే కొట్టుకు వచ్చి నా పడవ. చెప్పండి. అన్నయ్య వచ్చి నెట్టవ మాకు నా పడవ. అందరికీ నెట్టుకు వచ్చి నా. ఎక్కడొచ్చి అయిపోయావమ్మా? పోయి బలము లేక ఈ పడవ మన అందరికి వచ్చిందట. బలము ఆరు నేను రోజు పడవ లోతుగా నడిపిస్తాను. నేను లోపలికి వెళ్తాను. ఏదో అందరికీ కొట్టుకొస్తుంది. ఏ సంబంధం? బయట పోసిన వాసనతో కొట్టుకొస్తుంది. లోపలికి పోతే నీకు కంపు లేదు. ఆమె స్వచ్ఛమైనటువంటి నీళ్లు. ప్రైజ్ ది లార్డ్. మరో నేత్రములతో నువ్వు ప్రార్థిస్తాంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఈవుడు. తన్ను ప్రేమించు వారికి ఎంత ప్రేమించి ఆయన అవి చూడం. మనం ఎవరో కొట్టుకోకూడదు. వాళ్ళు మన కోసం ఏం చేయరు. మనకు ట్రిక్లు చేస్తారు. ఏదో మన మాట విన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. చెప్పండి యాక్టింగ్ అప్పుడు ఇదేం చేస్తాడు? అందరికీ కొట్టుకోవచ్చు ఇంతసేపు భక్తికి ఇచ్చినావు కదమ్మా. ఇప్పుడు ఎంత పడిపోతున్నావు అంటే మూత్ర సంబంధం ముందుకు వచ్చే ఇప్పుడు ఆ మూత్ర సంబంధం అది ఎందుకు లాగుతుంది? నువ్వు పరీక్షించుకో. దేవుడు నీ పడవను లోతుగా నడిపిస్తే మహాద్భుతం జరిగింది. నీ పడవ లోతుగా వెళ్ళు. ఏమన్నాడు పేతురు? నీ పడవను లోతుగా నడిపించడం నేర్చుకో. పైన ఏషాలు వేసించడం తీసేసుకో. కరెక్ట్ లోతైన మనసుతో ప్రార్థిస్తూ దేవునితో కమిట్ అయిపో. ఖచ్చితమైన అద్భుతాలు నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. నీ మీద పొగబెట్టేవారు, నిన్ను హింసించేవారు, నిన్ను బాధ పెట్టేవారు, శత్రువులను సైతము మిత్రులుగా చేసే సత్తా ఆయన దగ్గర ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే కానీ క్లియరే. 90 మంది కాదు, లక్షల మందిని వదిలిపెట్టి నిన్ను ప్రేమించే ప్రేమ యేసయ్యలో ఉంది. మరి యేసయ్యతో ఉండే ప్రేమ నీకుందా? ఉండదా? ఉంటే గంటలు 7 గంటలు కట్టాలి. కేవలం ఎండలో చూడండి. ఆల్ టికెట్ ఏమో ఎన్ని గంటలకు? 9 పడకట. వీడు 8 గంటలకే పోయింది. హలో బ్రదర్, ఏంటి 9:30 కదా? లేదు, బస్సు ఉండదు. అదం ఏదన్నది పోతున్నా వాడికి ఎందుకు పోయినా కొద్దిగా కాదు తక్కేసినప్పుడే కానీ అర్థమయ్యేది. కింద ఎర్ర పైన వేసి ముందు పైన తెల్ల తిక్కేసినప్పుడు నాకు అర్థమైంది. టేకింగ్ ఐఎమ్ షూటింగ్ ఎలా తెచ్చాయంటే ఇలాంటి టెక్కీగా నిలుచుకోవాలి. ఎంతో మందిని చూసి పెట్టా. చూస్తారా? ఇప్పుడు మీరు ప్రాంతంకి వచ్చారు. ఈరోజు 9 గంటలకు వచ్చారు. ప్రేమలో ఉన్నారు. ఇలాగొస్తారా? వాళ్ళు ప్రేమలో ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు పోయేది? సంబంధం కంపు కొడుకొని వచ్చేది లేదండి. ప్రార్థన చేసుకో. యేసయ్య ప్రేమ నిన్ను వెతుకుతుంది. సమీపంగా నువ్వు ఉండాలి. ప్రేమలో మరియమ్మ సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎంత ప్రేమించుంటే ఆమెకి అక్కడికి వెళ్ళిందో చూడండి. ఫస్ట్ నెంబర్ 1 ఉంది అక్కడ. ఆమె అమ్మా కిట్టు కిట్టు అక్కడ కూర్చున్నది. కిట్టు ఈ కిట్టు పొద్దుగానే ఉద్దేశించి కిట్టు ఏమి ఇంతగానో ఉబ్బిపోయి ఉన్నదంటే లోపల తీరిపోవాలి. ఇక్కడ ఉబ్బిపోయి ఉన్నది. ఇప్పుడు అదంతా కాస్తుంది. చూడండి, ఉబ్బిపోయి వచ్చింది. 2 గంటలకు వచ్చింది. 9 కాకుండా వచ్చింది. ఈ కిట్టి చల్లకుండా ఇంత డబ్బులు వచ్చిందంటే దేవానికి పాటవాడే లోపల మాయవాడు ఎడిపోయాడు. అందరికీ కొట్టుకోవచ్చేనా అది కొట్టుకోపోయి మళ్ళా మంచి ఆరాధన, మంచి వార్షిక్ మొత్తం కోల్పోయారు. ఇప్పుడు వచ్చి అక్కడ ఈ పిల్లల్ని పిలుస్తారు. ఆరాధన మన ఆత్మ సంబంధమైన ఉద్యోగము. దేవునితో కాంటాక్ట్ కావాల్సిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. చాలా మంది వాక్యం చెప్పడానికి వస్తున్నారు. ఆత్మ ఆరాధన పోగొట్టుకుంటే నువ్వు 10 కిలోల బిర్యానీ వేస్తే ఆ అనుభూతి, ఆ వేదన, ఆరాధన పోగొట్టుకునే వాళ్ళకి కొన్నిసార్లు నేను ఆరాధన చేసుకుంటే చాలా మంది బాధపడుతుంది. ఈరోజు ఆరాధన చేయలేదు, ఆత్మ బాధపడుతుందని ఇంట్లో కూర్చొని ఆరాధించుకుంటాను. నేను కూడా బాధపడతాను. ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? ఆరాధించే టైం అంతా వృధా అయిపోయిందని ఒక వేదన. ఎక్కడ ఉన్నాను నీ ప్రభు నేను ఆరాధిస్తూ ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నా నీ పడవలు ఆటంకాలు సమస్యలు ఏంటి వచ్చినా నీవు అదరకుండా ముందుకెళ్ళాలి కానీ నిదానికి కొట్టుకుపోయి గాలికి కొట్టుకుపోయే పరిస్థితులతో ఉండకూడదు. అవే ఈ పరీక్ష ఈ ఎగ్జామ్ లో నువ్వు పాస్ కావాలి అంటే యేసయ్య పాదాలు పట్టుకొని కూర్చోవాలి. ఆమె అప్పుడే నీలో ఒక నిజమైన జీవితం, నిజమైన అనుభూతి అనేది ఏర్పడుతుంది. 99 మందిని వదిలిపెట్టి ఒక్క గొర్రెగా నీ మీద చూపించిన ప్రేమ నీవు వర్ణించినా నువ్వు చెప్పినా నీకు సరిపోదు. అది నీకు అర్థం కాకపోతే టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే ఈ ప్రేమ నీకై విలపించు జీవితాంతం కూడా నీవు గుర్తుపెట్టుకొని ఆ ప్రేమలో నిలబడాలి. చివరి వాక్యం విరిచిపడినా నువ్వెంత అదిరిపడినా అది నీ గుణ లక్షణాలు కాదు, అసలు నువ్వు గానే కాదు. ఎందుకంటే దైవజన్నికి దేవునికి తెలిసినంతగా నీకు తెలియదు. మనం పిచ్చోళ్ళం కానీ దేవునికి దైవజన్నికి అన్ని తెలుసు. ఇక్కడ ఏమన్నాడు చూడండి ప్రభు, నా గొర్రెలు నా స్వరము వినును, వినని దానివి కాదు, వినని వాడివి కాదు, నువ్వు యేసయ్య గొర్రెవు, ఖచ్చితంగా వింటావు. వినకపోవడానికి నీ దగ్గర ఎవరో ఒకరు ఎంటర్ అవుతున్నారు సీక్రెట్ గా. వేరొక ద్వారములో వచ్చేవాడు దొంగయు, డైరెక్ట్ దేవుని పరంగా నీ దగ్గరికి ఎవరు రాలేడు, వేరే దొంగతనంగా వస్తారు. ఎక్కువగా మూత్ర సంబంధంలోకి వెళ్ళొస్తారు, స్నేహపరంగా వస్తారు, లోక సంబంధంగా వస్తారు. తెలియకుండానే మన మనసులో హలో అంటే మనం పహించలో అంటే అక్కడ కొట్టుకోపోతాం. కానీ నేను నా యేసయ్య గొర్రెను, నేను ఆయన మాట వినే బిడ్డని. కానీ ఈ రోజున నాకు ఈ గుణలక్షణాలు ఎలాగొచ్చాయి నువ్వు కొద్దిగా ప్రార్థన చేసేవనుకో, దేవుడు ఏం చేస్తున్నా నీ మనస్సును నెమ్మది పరుస్తాడు. రైతులో నీలో ఉన్న తొందరలన్నీ ఆయన నీతో ఏమంటారు సార్, నువ్వు వినే బిడ్డనే కానీ పారిపోయే బిడ్డవు కాదు. అవే నువ్వు వినే బిడ్డవే కానీ అర్థం చేసుకోవడం బాగేదానికి కాదు అంటాడు ప్రభు. అవును కదా, నాకు ఇలాంటి మంచి మంచి ఉండమని ఎందుకు ఇలా మారిపోయాను? ఉంది కారణం, ఎక్కడో ఒక బలహీన తనలు వెంటాడుతూ ఉంటుంది. దాన్ని జయించడానికి దేవుడు శక్తినిచ్చే టైం టేబుల్ ఎదురు వస్తా ఉంటుంది. సాధారణంగా తెలుసు ఎక్కడ పుల్ల పెడితే వాడు ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, వారికి ఎన్ని వ్యక్తి అది సినిమా దృష్టిలో ఎవరు లేరా? ఇక్కడ అందరు సినిమాలో కొండకలు వచ్చేది. హీరో నుంచి హీరో చేయాలంటే గుండగాడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెనో అంతేనా? అరే అందరూ చూసుకొని వచ్చింది, సినిమా డైలాగ్ లేదు, కొట్టట్లేదు. ఇక్కడ సినిమా చూడ స్వప్నంలో ఎవరైనా ఉన్నారు ఆయన? ఇప్పుడు చూడలేదు, ఒకప్పుడు తెలిసి కాదు చెప్తున్నాను, ఇక వేరే ఉద్దేశం కాదు నాకు కదా. నీ పరిస్థితి అదే, నువ్వు ఉన్నత స్థానంలో, నీ బాధ్యతలో, నీ ప్రేమలో, నీ పరిస్థితుల్లో ఎప్పుడు నిలబడతావు, ఎప్పుడు ప్రేమిస్తాం అనుకుంటావో అప్పుడు నేను ఎక్కడ దగ్గర ఉంటావో దానికి బాగా తెలుసు. నీకు తెలియదు అసలు. సాధారణంగా నేను గ్రహించుకుంటానని గ్రహించలేవు. కారణం ఏంటంటే వాటికి లోపల కొద్దిగా సందిస్తావు. నా మూత్రమే కదా అనుకుంటావు, అది ప్రాబ్లం. కానీ యేసు ప్రభు అలా అనుకోడు. ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు తండ్రి అంటాడు. ఎందుకంటే నా మాట తెలుసా, అది దేవునికి దూరం చేసే సంబంధం కాబట్టి. మందిరాన్ని వదిలిపెట్టి, దైవజన్ని వదిలిపెట్టి పరిచర్యను కొరకు డిస్పై చేసేది అలాంటిది. అది ఉన్నా ఒకటే. నేను చెప్తున్నా, బలిపీఠం మీద సవాల్ చేసి చెప్తున్నా, ఏ అనుబంధాలున్నా దేవుడికి దూరం చేసేదైతే నీకు వాళ్ళ కంటికి కనబడదే మంచిది. ఆమె నాకు కూడా ఉన్న అనుబంధం, కానీ ఎవరి ద్వారా నేను దేవుడికి దూరం కావాలి, ఏ రోజు పరిచర్యకు దూరం కాలేదు. కొంతమంది వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు వదిలిపెట్టేసిన అంతే. వదిలిపెట్టాను అంటే నా దేవునికి దూరం చేసే పనులు చేస్తే నేను ఇవ్వను మర్యాద. కనికరపడతా, జాతి పడతా, ప్రేమిస్తా. ఎట్లా? దైవపరంగా దేవుని ప్రేమించే విధంగా అయితేనే. వారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. అన్నిటికీ రూల్స్ ఉంటాయి. మనకి ఇవన్నీ ఏం అర్థం కాదు, రూల్స్ ఉండదు, ఏముండదు. పిచ్చా అంటే అయిపోయింది. ఏమండి ఇంకోరంటారు కదా,
చెట్టుకి నువ్వు కొద్దిగా హాస్పిటల్ తిన్నావా? తినరా? పరమవంతుడు యేసయ్యా కొన్ని శోధనలు మనం శోధిస్తాయండి, మన విశ్వాసానికి కప్పలు వేయడానికే కావచ్చు. నువ్వు కూడా విశ్వాసంతో పోరాడి చూడు, నీ బలం పెరిగిపోద్ది. శత్రువు ఎంతసేపు మన మీద దాడి చేస్తాడు తెలుసా? నువ్వు బలహీనతలు ఉన్నంతసేపే దాడి చేస్తాడు వాడు. ఆయనే పయనించడానికి రావాలి నా కోసం. నా జీవమైన నీవు వదిలించబడి, నా ప్రాణమైన నీవు వదిలించబడి, నీకే ఆగమైనవే. నిన్ను ప్రేమించిన యేసుకి నీ మీద ఎందుకుంటుందండి? నువ్వు చేయడికి బాధపడుతుంటా చూసుకుంటాడా? నీకు ఎగురుతాడా ఉంటా పట్టించుకోడు. నువ్వు ఎప్పుడైతే దేవాన్ని ఇలాంటి బాధలు పడాలా, నీ ఏడుస్తాడా పడాలా చెప్పు, నీ చిత్తమా అని ఒక్కసారి కన్నీళ్ళు విడిచి అడుగు. మనకంతుంటే ఆయనకెంత ఉండాలి తెలుసా నీకు? అది తెలియదు కాబట్టి ఎక్కడికి వచ్చింది పడవ, గడికి వచ్చేసింది మళ్ళా. అది తెలుసుకో ఫస్ట్. ప్రైజ్లో ప్రభు మనసు తెలుసుకో, ఆయన ప్రేమలో ఎదుగుకో, ఆయన ప్రేమ నీరు నింపుకో. అప్పుడు చూపిస్తావు నువ్వు ఎంతమంది నిన్ను చీప్ గా చూస్తున్నారో, ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నారో. అసలు దేవుడు నీరు లేడని వాళ్ళ నాటకాలు. నువ్వు దేవుని దగ్గరికి పోవని వాళ్ళకి బాగా అర్థమైంది. ఏమైనా మన చేసే పని ఏంటిది? చేసే పని ఏంటిది? మనకంటూ ఎవరో ఉన్నారని ఈ రోగం బాధపడుతూ నాకెవరు లేరు, ఉన్నదంటూ హాస్పిటల్ లేదు, డబ్బు లేదు, ధనం లేదు, గోళీ లేదు, టాబ్లెట్ లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు ప్రభువా, నీవు తప్ప నన్ను బ్రతికిస్తావా చంపుతావా? చేతో పోరాడండి దేవుని దగ్గర. క్షణికమైన శోధనలకు, క్షణికమైన శ్రమలకు, క్షణికమైన బాధలకు మనం అలసిపోతాం. మన ప్రాణం వరకు యేసయ్య బాధ్యతను కాదని నిలబడ్డాడు కాబట్టి మరణాన్ని సైతం లేపగల దమ్ము ధైర్యం తండ్రిన దేవుడు యేసయ్యకిచ్చాడు. ఆమేన్. నీవు బాధ్యత కలిగి శ్రమలు వచ్చిన బాధ వచ్చిన నిలబడి నువ్వు మొరబెడితే నీ మీద నింద వేసిన వాళ్ళు సిగ్గులు తలదించుకునే రోజులు వస్తాయి. ఆమేన్. అయితే మనం వాళ్ళ గురించి మనం ఆగం కావద్దు. మనల్ని ఎందుకంటే దేవుడు తప్పిపోయిన మన పట్ల ఆయన చూపించిన ప్రేమను మనం ఏ రోజు మిస్ కానే కావద్దు. అది అపారమైన ప్రేమ. ఎక్కడో పాచిపోయిన బతుకుని కనికరపడి తాళింపడ మనల్ని ప్రాణించి విధానాన్ని చూపిస్తున్న ప్రేమ అది ఎంత చెప్పినా తక్కువే. ఆయన రక్షించుకున్నాడు. ఆ రోజు చచ్చిపోయేటప్పుడే బతికించాడు. ఇప్పుడు సంతానం చూసుకుంటున్నాడు ఆయన. మనకెక్కువ నాకేముంది ప్రేమ అని కొంతమంది చంపుకుంటారు. నా కొడుకు అని చంపుకుంటావు, నా భర్త అని చంపుకుంటావు. మీ ప్రేమలు ఎలాంటి తెలుసా? దేవుడికి సంబంధం ఉండదు. మీరు ప్రేమిస్తే వాళ్ళు బాగుంచుకుందరు, వాళ్ళు బాప్తిజం తీసుకోరు, పశ్చాత్తాప పడతారా, ఒప్పుకుంటారా? లోకమని వదిలిపెడతారా వాళ్ళు? మీ ప్రేమలు అలాంటి మన దగ్గర అలాంటి రూల్స్ లేవు. దేవుడి ప్రేమలో వాళ్ళు మార్పు రావాలి. ఆమేన్. అట్లాంటి ప్రేమ చూపించే శక్తి లేకుండా అసలు నువ్వే సంకల్పుంటే కదా దేవుణ్ణిలో. నీకు ఫస్ట్ దేవుని పట్ల సంపూర్ణమైన బలం ఉంటేనే కదా. ఈ రోజు నువ్వు ఇవన్నీ ఎందుకు వేస్తున్నామంటే నీ జీవితంలో తప్పిపోయినప్పుడు చూపించే ప్రేమ, ఏంటి ప్రేమ? ఆ ప్రేమను నువ్వు వదులుకొని నశించద్దని ఆయన కనికరం. ప్రతి బిడ్డను కాపాడే బాధ్యత ఆయనకుంది. నీకు లేకపోవచ్చు కానీ ఆయనకు ఉంటుంది. ఆ బాధ్యతను గ్రహించి నువ్వు కూడా ఏ సేవని మానవమైన ఉద్దేశం. అందుకని ఏమన్నాడు అక్కడ? నీ పట్ల ఆయన ఉద్దేశం ఎలా చూడు. ఏమన్నాడు? నా గొర్రెలు నా మాట వింటాయి. వినరు అనే ఉద్దేశం మన పట్ల ఏసేకుందా? ఉందా? వింటలేవు అంటే ఏదో సీక్రెట్ ఉంది, అది చేస్తాడు బయటికి. అంతేగాని నువ్వేదో వినవు, నువ్వు అది నేను బాధ పెట్టే మనసు ఆయనకుంటా లేదు. చూడు ఇంకో వాక్యం ఏమన్నాడు? నేను వారిని ఎదుగుతును, అవి నన్ను వెంబడించడం ఎక్కడుంది, పారిపోవడం ఎక్కడుంది? చూడు, చాలా డిఫరెన్స్ లేదా?
వివరిస్తుంది కదా, నువ్వేం చెప్తావు? నేను పారిపోతావు యోనా లెక్క. ఓ యోనా, నేను అనుకున్నది ఇక్కడ నెరవేరేటట్టు లేదు. ఇక్కడ నాది 1% కూడా నచ్చలేదు. కాబట్టి నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? చల్లలైన చోర చెట్టు కింద తుర్రుమంది ఏనారి నేలలోనా కూర్చున్నా కదా. ఆ చల్లగా ఎంత చేకుంటుందో నీకు తెలుసా? నిముద్ర సంబంధం ప్రేమ ఎంత చేకుంటుందో తెలుసా నీకు? కొద్దిసేపు ఏదైంది, తర్వాత మనం స్టార్ట్ చేస్తాను. మీకోసం నేను ఇంత ఖర్చు పెట్టాను. ఒక్క క్యాసెట్ 500 రూపాయలు, ఒక్క కొడుకోసు 14,000 రూపాయలు, ఒక్క ఇంజక్షన్. ఏంటో ఇంత చెప్పేవాళ్ళు వచ్చినావా? మీకోసం రాత్రి పగలు మంచి పని చేసి నా చేతులని అరిగిపోయినాయి కదరా. అప్పుడు కానీ నీకు ఏ ప్రేమ తెలియని అవసరమా? అందరూ పోవాలనేమో. ఒకసారి నీ స్వరము వినగానే చేస్తావా? ఒక్కసారి సార్ నా ఏసే ప్రేమ నువ్వే ముడుపుకెళ్ళాను ఇవాళ పెడతానే భోగం అంటావు. నా ఏసే ప్రేమ అనేది కాదు. నేను ఏడుస్తుంటే ఆయన చూసుకుంటా ఉండేది కాదు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నట్టే నేను ఎంత పోరాడుతానో, విశ్వాసాన్ని ఎంత యూజ్ చేస్తానని వెయిట్ చేస్తూ చూపిస్తున్నాడు నాకు. ఆగడు. కన్న కొడుకుని ఎడాల్లో వినేసింది. అక్కడ కూర్చొని ఏడుతుంది. కొడుకా నీ ప్రేమే రక్షించిందా? చాలా మంది మా దృష్టి దానికంటే మెచ్చినంది చూడు. నాట్ మదర్స్ డే, నా జీసస్ లోవ్ డే. ఆమేన్. ఆయన ప్రేమను ప్రకటించే శక్తి ఉందా? కొంతమంది అమ్మ మళ్ళా ఆ అమ్మ అనుకుంటు గుర్తుపోతేనే మంచిది. ప్రజలు ఎందుకంటే స్థిరము కాని ప్రేమలు ఈ లోకంలో. దైవజనుడు పాడాడు కదా, కదలే బొమ్మలు స్థిరము కాని ప్రేమలు అని. ఆమేన్. యేసయ్య ప్రేమ వచ్చిన ఒక్కసారి నీ హృదయంలో దిగిందనుకో, సముద్రంలో అపరిమితుంది. ఆమేన్. దాంట్లో నీ చుట్టుపక్కల అలా కాదు, మనమే వేచి నువ్వు కొట్టుకుపోయే పరిస్థితులు అయితే వాళ్ళకి నువ్వు నిలబడేటప్పుడు వస్తే చూడు, వాళ్ళ తాతకు తాతల దేవుడు కదిలిస్తాయి. వార్తతో పోతావు. నేను ఇన్ని రోజులు అనవసరంగా ఈ మూజకుంటల కోసం సిగరెట్ మెయింటైన్ చేసి నేను కొట్టుకోపోయినా, ఇక నుంచి నేను దేవుడి ప్రేమలో ఉండి చెప్తాను. ఒక్క తీర్మానం తీసుకొని చూడరా, మన వల్ల అవుతుందా? వద్దు వద్దు వద్దు, నీది నాకు మాట్లాడని వద్దు. ఇది ఎంతో కష్టమైనది. ఇది ఎంతో నీ లోతు, నీ బోధన లోతుగా నడిపించవలసి ఉంటుంది. వద్దు, ఈ శరీరాన్నే పెట్టు. ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకున్నాడు? లేదురా, ఎక్కడ పెట్టుకున్నావు? మెరికాడ పెట్టుకొని వనగడుకుంటా ఉన్నాడు. లేదు ఏమైంది? ఒక్క శాప పడుతుంది మాంచని అనరాశులు కదా. ఒక్కలా వాటిలేడు. నువ్వు నడిపించినది వాళ్ళు వినరు. నీలో ఏసే నింపుకొందుడు ఎమ్మంటలు చేస్తారు. లేదు అందరు మీ మాట రాజా రాజా మీకే అవుపిస్తున్న వాళ్ళతో సలాం లేకు ఉంటారు. నాకు అదే అంటారు.
అదేమప్పుడు నాకు తెలియదు. సలాం అలేకం అంటే నేను కూడా సలాం. అవును, నువ్వు ముస్లింలా క్రిస్టియన్లా ఈ ప్రత్యేక మా దాంట్లో అన్ని అన్ని అందరినీ ప్రేమించే అందమైన యేసయ్య ఆత్మలను రక్షించే అద్భుతమైన ప్రేమ తెలియకయే నీకు ప్రశ్నిస్తున్నావా, తెలియకనే నేను అలా చూసానే పాటి ఉట్టిగా వచ్చేసే నోటికి. అందమైన ప్రేమ ఏంటి? అందరినీ ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమ గురించి చెప్పడానికి భాషలు సరిపోవు. ఆ ప్రేమ ఈ రోజు నిన్ను వెతికి రక్షణ తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా నీకు తెలవని వాళ్ళని కూడా దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నువ్వు ఆశ్చర్యపోతున్నావు. అసలు వాళ్ళు వస్తారని కూడా నీకు విశ్వాసం లేదు కదా. ఫస్ట్ టైం కమింగ్ దిస్ టైం దేవుని యొక్క సమయం రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు బలిపీఠం మీద ఉండగానే చెప్తున్నాడు, నేను ఎంత బాధ పెట్టి ఏడ్పించి వెళ్ళారో వాళ్ళందరినీ నేను బొద్దుకొని రాబోతున్నాను అంటున్నాడు. విశ్వాసం ఉందా? నువ్వు నిలబడు ఫస్ట్. ఆమేన్. నువ్వు నిలబడు. నీ అలలు వచ్చి తాగిన నీ పర్వాలని పాలవాడుకో. ఒక్కదనే ఒప్పుకో. అలలిస్తో పిట్టని కాదు. దేవుడు ఈ రోజు నేను పిట్టనిగా చూడలేదు. తెలుసా? వెలయించుకున్నాడు నిన్ను. ఆమేన్. మనం మర్యాద లేకుండా మాట్లాడతాం, కానీ ప్రభు మనల్ని ఎప్పుడైనా మర్యాద లేకుండా మాట్లాడతారు. తెలంగాణ నాకు మంది నేను ఆ పేరు పెట్టి పిలువుడు ఈ రసనుడు కాదు. రైతులా మనం ఉంటాం దేవుడిని అసలు ఘోరంగా బెదిరేయడమ్మా. ఆలోచించుకో. ఏసయ్య నిన్ను పేరు పెట్టి ఎగిరించేవాడు కాదు. నీకంటే దైత్యంగా వెళ్ళాడు. ఆయన పిలిస్తే ఎలా పిలుస్తాడో చేస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె మర్యాద కలిగిన ప్రేమ ఏసయ్య. ఆమేన్. పేరు పెట్టి పిలిచిందంటే నువ్వు ఆయన అర్థం చేసుకునే పిలుస్తుంది. పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తుందో చెప్తాను. ఎగ్జాంపుల్ మనకు మరియమ్మ కనిపిస్తుంది. ఆమె ఏమని పిలిచాడు? ఫస్ట్ మరియాని పిలిచాడా? లేదు. ఫస్ట్ ఏమని చెప్పాడు? మా కదా. ఎంత మర్యాదగా ప్రేమ వేసేది. ఆమె అర్థం కాకుండా మాట్లాడినాం అనుకో, అప్పుడు మరియాని తెలిసినా కూడా మళ్ళా ఏసయ్య స్వభావాన్ని కనపరుస్తాడు, కానీ అలాగే ఉండదు. అందుకనే నువ్వు ఏసయ్య ప్రేమను గుర్తించగలగాలి. ఆమె ఈ లోకంలో మనుషులు అలాగే నేను హింసిస్తూనే ఉంటారు. నీలో ఏసయ్య గుర్తింపబడే వరకు, నువ్వు ఏసయ్య ప్రేమను ఎదిగే వరకు ఆ సమస్యలు ఎక్కడ పోయినా ఇంకా తప్పు వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎవరా ఎక్కడున్నాడు? ఎంతసేపు ఉంటుందని అది దైవజనికి తెలుసు. అక్కడికి పోతానే బాధ అంటే అరే ఎందుకంటే బాధపడ్డావు ఆల్రెడీ. అంత వాళ్ళ వెళ్ళిన కోసం దేవుని ప్రేమ కోల్పోయావు. ఇప్పుడు అది పోవద్దని దైవజని వేదనా. అదే అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు ఈ దయపాలన దగ్గర ఏమన్నాడు చూడండి. అవి నన్ను ఎరుగులు నన్ను వెంబడించగా ఉండాలి. నువ్వు రోజు రోజుకు సేవల ఇంటికి పనులు వెళ్ళిపోవడం, రోజు రోజుకు ప్రార్థన పోగొట్టుకోవడం, రోజు రోజుకు ఏకపోతా అని పుట్టిపోవాలి. మొత్తం నీకు సేవ కోసం, పరిచర్య కోసం దేవుని త్యాగం చేసుకునే స్వభావంలోకి రావాలి నువ్వు. దేవుడు అదే అంటున్నాడు, అవి నన్ను చెప్పాలి గట్టిగా, మేము నిన్ను వెంబడిస్తాము ప్రభువా. వెంబడించగాడున్నావా? పాటిగాడున్నావా? వెంబడిస్తాను. ఎవ్వడేమనుకున్నా పేతురు చాలరుగా ప్రభువు పిలిచగలగా వెంబడిస్తాను. మనుషుల పట్టే గమనించండి, దేవుడు నేను పిలిచింది ఆత్మలు రక్షించడానికి. నువ్వు అనేక ఆత్మ రక్షణకు తీసుకొని రావాలంటే ఫస్ట్ ఏంటి తెలుసా? నువ్వు వెంబడించడంలో ఉండాలి. వెనకబడిపోయే పరిస్థితి నీకు రావచ్చు. ఏ సమస్య రావచ్చు, నువ్వు దేవుళ్ళ ముందుకు రావాలి. ఇంకొక వాక్యం చూద్దాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక నశింపవు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇంకో పీస్ ఇచ్చాడు ప్రభు. ఏమన్నాడు?
నీవు యేసయ్య చేతిలో పడ్డావు. నేను ఎవరు ఏమి నువ్వు భయపడినావు అంటే ఎవరో ఏదో చేస్తారు, ఆ ఖర్చు తప్పిన ఎప్పుడైనా ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన ఆత్మ ముద్ర నీకు ముద్రించబడ్డావు. ఆమేన్. మాటలు మాట్లాడాడు, బాధ పెట్టాడు, కొద్ది రోజులే ఉంటారు, తర్వాత వాళ్ళని ఎక్కువ తర్వాత వాళ్ళని బాధపడతారు. మన బాధ పెట్టిన ఎక్కువ పెడతారు వాళ్ళు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన విలువ ఏంటి తెలుసా? నిన్ను ఎవరు కూడా దేవుని నుండి అపహరిస్తాడా? ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఎస్, ప్రభునాథం మాట్లాడు, ఎవరు నన్ను దేవుని నుండి. మనకు అది కాదు, అంటే చెప్తాం. నేను ఒకప్పుడు భక్తి చేస్తున్నప్పుడు కొంతమంది భక్తులు వచ్చి చెప్పినట్టు నేను కొట్టబోతున్నట్టు నువ్వు నా గురించి మర్చిపోవద్దు. పేదలు ఏమన్నాడు? ప్రభువా, నేను పాపిని, నిన్ను వదిలి పెట్టడానికే నా ఇన్ని రోజులు కష్టాలు పడ్డది. నేను పాపిని, మాకు కూడా ఉన్నాయిలే పాపాలు. కానీ కిలోజన్ చేసుకున్నాడు ఆయన, వీటి మీద చేసుకున్నాడు. ఆమె అన్ని పాపాలు పట్టుకోపోయి హీరో పెద్ద లెక్కన ఎంత పాపంలో పడిపోవడం అన్నా నువ్వు వదిలిపెట్టాను పేదలు ఇద్దుతాము. ఎందుకు వదిలిపెట్టలేదన్నా నాకు చెప్పు. వదిలిపెట్టాను కాదు. అందుకే అన్నాడు, నిన్నెవ్వడు చదవాలి ఎవరుడిక వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును నా తండ్రి మేము ఏకమైనామని వారితో అనుకుంటున్నా కావచ్చు. ఒక్క బ్రదర్ ఉన్నాడు కాబట్టి ఇక నేను ఎట్లా పడితే అట్లా ఆడుకోవచ్చు అనుకోవచ్చు. నీ జీవితాంతం తప్పు. దైవజనుడు ఒక్కడుగా లేరు, ఆయనలో ఏ సేవకుడు ఉన్నాడు. ఆయన చూపించే ప్రేమే నీ మీద. ఎందుకు చూపిస్తున్నాడంటే నీకు క్షణికమైన శ్రమల వైపు చూడదు, క్షణికమైన మనుషుల వైపు చూడదు. నిన్ను ప్రేమిస్తున్న ప్రభు పాలన పట్టుకుని నువ్వు ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా నేను ఎంతగానో వెతికి రక్షించావు కాబట్టి నీ ప్రేమకు నేను అయ్యా కృతజ్ఞతలు లేని సన్నిధిలో నిలబడ్డాను. ఇక నా జీవితంలో నేను ఎలా జీవిస్తానో అని నువ్వు నేర్పించు. ఎందుకంటే నీ ప్రేమ నా మీద అపారమైంది. నువ్వు 99 రోజులు బతుకున్నప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకు ప్రేమ ఉంది. అలాగని నన్నే ప్రేమిస్తామంటే నన్ను ప్రేమించిన ప్రేమ అనేక చూపిస్తే ఇంకా నువ్వు గొప్పవాడిగా కనిపిస్తావు, కానీ బలహీనుడు కనిపించావు. నీ గొప్పతనము, నీ ప్రేమ నా జీవితంలోనూ నాతో ఉన్న ప్రతి సహోదరి జీవితంలో అపారంగా నిలబడి అందరూ ఆనందించి గణపరిచేటట్టుగా తయారు చేయమని నువ్వు ఎదుర్కొనేయాలి. ప్రార్థిస్తూ ప్రభుని వెతకాలి. దేవుని వాక్యం దీవించుగాక. పాట పడుతూ ఉండగా నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరిపోనా. మనం లాస్ట్ ప్రార్థన
యేసయ్యా ఇది నీ మంచి పడమయ్యా. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడిన ఎంతో విలువైనవి నీవు ప్రభుతో ఏకీభవించి ప్రార్థించినట్లయితే ఈ రోజున ప్రభు నీకు అంటున్నాడు, నిన్ను ఆయన ప్రేమించాడు, నేను గుర్తించలేకపోతున్నా. అవును ప్రభు, కొన్నిసార్లు మనుషుల ప్రేమ మీద ఆధారపడే బుద్ధి నాకు ఉందయ్యా. కొన్ని సంబంధాలు నీకోసం నేను తెగించుకోలేకపోతున్నా. మీరు వాటిని తెగించుకుంటే నన్ను నీవు తలగా చేస్తావు కానీ తోకగా చేయవు. ప్రభువా, నన్ను రక్షించినట్లే, తప్పిపోయిన నన్ను కాపాడినట్లే అనేకులను కాపాడుతండి. ఎందుకంటే నీ ప్రేమ అందరికీ అవసరం. నీ ప్రేమ అందరూ రక్షింపబడతారయ్యా. నీ వాత్సల్యం అందరి మీద ఉంటుంది. కనికరం గలవాడవు, శాంతి గలవాడవు, ప్రేమ గలవాడవు అయ్యా. నీ ప్రేమ నాకు సరిపోయింది చాలయ్యా. నీ ప్రేమ ఇక నేను మనుషుల ప్రేమ కావాలని కోరుకోను. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైన వాడు, అన్ని సమయాల్లో నన్ను అర్థం చేసుకోగల పరిశుద్ధుడివి నీ ఒక్కడివే. ఒక్కసారి నీ ప్రేమ రక్షణ నేను పొందుకున్నాను. చాలని నేను ఇతరులకు చెప్తాను. నన్ను ప్రేమించి జీవితాంతము నా కోసం రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసయ్య నాకున్నాడు. నా గురించి ఎవరు బాధపడద్దని ధైర్యాన్ని నేను ఇవ్వగలుగుతాను. మనుషుల ప్రేమే అలాగైతే నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. నన్ను ఏడిపించినా, నన్ను బాధ పెట్టిన, నన్ను గాయపరిచిన, నన్ను దుఃఖపరిచిన, నన్ను వాక్యంలో గద్దించిన, నన్ను సరిచేసేది నీవే కదయ్యా. ప్రభువా, నీ ప్రేమ నాకు దూరమయ్యేది కాదు. నన్ను వెతికి రక్షించే నా వలె అనేకులను రక్షించయ్యా. దేవుడి బిడ్డను వేస్తే ఓడిలో కూర్చో. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నా. నీ ప్రార్థనకైనా జవాబు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. నీ మనవి ఆయనకు చెప్పు. మనుషులకు మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకో. వాళ్ళు సాధారణమైన వ్యక్తులే, వాళ్ళు ఏం చేయలేరు. కానీ నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు మాట ఇచ్చిన దేవుడు తప్పడు. మనుషులైన మరుతురేమో కానీ మరవడు. తల్లి తన బిడ్డన గర్భములో పుట్టిన బిడ్డను మరిచినా మరుతుడు, ఆయన మరువడు. ఓ ఒక కుమార్తె కొడుకు గురించి ఎంతగానో బాధపడుతూ ఉంది. ఒక తల్లి ఒక బిడ్డ కోసం ఎంతగానో ఏడుస్తుంది. ప్రభు అంటున్నాడు, బిడ్డ, ఆ బిడ్డను నా చేతికి అప్పగించు. నీవేస్తున్న కన్నీళ్ళే చూస్తున్నాడు అంటున్నాడు ప్రభు. ఆధైర్యపడకు, నీ బిడ్డ నా చేతికి అప్పగించు. నీ బిడ్డ ఎక్కడికి పోడు. నీవు నీ కుమారుని విషయంలో బాగా చింతించిపోతూ ఉన్నావు బిడ్డ. అది ప్రభువు చూస్తున్నాడు. నీ కుమారుని గురించి నువ్వు ఎంతగానో రోధిస్తూ ఉన్నావు. నీ మనస్సును ఆయన చూస్తున్నాడు. సమయము చాలా ఆసన్యమైనది. త్వరలోనే నీ కుమారుడికి దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే దేవుడు నీ కుమారుని ఇదే మందిరంలో సాక్షికి నిలబెట్టబోతున్నాడు. ఇంకా కొంతమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ మనసు పూర్తిగా దేవునికి చెప్పుకోలేకపోతున్నారు. మనసు పూర్తిగా దేవునికి మీ మనవులు చెప్పలేకపోతున్నారు. దేవుడు ప్రతి మనవిని చూస్తున్నాడు. ప్రతి ప్రార్థనలో ప్రతి మనస్సును ఆయన చూస్తున్నాడు. మనసు పూర్తిగా దేవుని దగ్గర ఏడవలేకపోతున్నారు.
కొంతమంది సిగ్గుపడుతున్నారు, ఎవరో అనుకుంటున్నారు. లేదు, నువ్వు యేసయ్య ఒడిలో కూర్చున్నావు. ఇంకా ఎప్పుడు మనుషుల వైపు చూడలేదు, ఆకాశం వైపు కనులెత్తి గుండెలు బాదుకొని ఏడ్చాడు. మనుషుల వైపు చూసేవాడు సిగ్గుపడతాడేమో గాని యేసయ్యను ప్రేమించిన వాడు ఏ రోజు సిగ్గుపడనీయడు. ఈ రోజు ఏడుస్తున్న మీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. యేసయ్యని చేతులు పట్టుకుంటున్నాడు ఇప్పుడే. అగాధ సముద్రం ఆయన ప్రేమ దేవుని ఆశీర్వదించారు. ఇదిగో దేవుని పంట వెళ్తుంది. ఎక్కడైతే చిక్కుకొని పోయినాడు ఆ చోదనని ఊరి నుండి దేవుడు తన హస్తాన్ని పట్టుకుని లాక్కొని వేస్తున్నాడు. ప్రతి ఒక్క బాధల నుండి ఒక్కొక్క బిడ్డగా ఆయన ఆత్మహస్తము సాగుపోతుంది. అప్పు విషయంలో బాధపడుతూ ఉన్నారు. అప్పుల విషయంలో కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఇక్కడ నీ అప్పు గురించి బాధపడుతున్నావు. అది ఈ రోజే నీళ్ళు ఒక నూతనమైన విశ్వాసంతో దేవుని మీద పెరుగుతుంది. నీ అప్పు బాధల నుండి ఏడిపించే యేసయ్య, విడిపించే యేసయ్య. ఇక్కడ నువ్వు మంచి తీర్మానం తీసుకో. ప్రభువా, నన్ను అప్పుల నుండి విడిపిస్తే నా కుటుంబము, నా జీవితము నీకోసం చివరి వరకు నిలబడతామనే తీర్మానం తీసుకో. దేవుడు ఆశ్చర్యకరంగా నీ అప్పులను తీర్చబోతున్నాడు. సజీవుడైన దేవుడు ఎక్కడైతే ఆటంకాలు వస్తున్నాయో వాటిని నిర్మూలన చేయబోతున్నాడు. మరి యోజన విన వాక్యాన్ని మనసు కొట్టి ప్రభు వైపు నీ మనసు మళ్లించినట్లయితే ప్రభు నీతో చెప్తున్నాడు, ఎంతో మందిని కాదని రక్షించుకున్న ఆయన ప్రేమ అది ఎంతో గొప్పది. కాబట్టి ఆ ప్రేమను నువ్వు నీ జీవితాంతం స్మరిస్తూ, ఆ ప్రేమను విలపిస్తూ ఆయన సాక్షిగా నీ తీర్మానం తీసుకో. ప్రభువా, ఇదే నా జీవితానికి ఆఖరి. ఇక ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా నా బాధలు నీకు చెప్తానయ్యా. కొన్నిసార్లు చెప్పగలుగుతున్నాను, కొన్నిసార్లు చెప్పలేకపోతున్నా. ఇది నా స్వభావం కాదు. నాకు మొరపెట్టు, నేను నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాను. దేవుడు నీకు ఏం చెప్తున్నాడు తెలుసా? విధానిలో మంచి ప్రేమ ఉంది, కనికరపడే స్వభావం ఉంది, జాలిపడే గుణం ఉంది. అందుకే నిన్ను మనుషులు బాధ పెట్టవచ్చు. కానీ నువ్వు నా దగ్గర వచ్చి మొరపెడితే నేను నీకు ప్రతిఫలం ఇస్తా ఉంటున్నాను. కానీ నువ్వు మంచి చేసినా చెడు చేసే వారి పట్ల నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవద్దు బిడ్డ. నీ మనసును ఆయన వైపు మళ్ళీ. సజీవుడైన ప్రభువా, తప్పుపోయిన మమ్మల్ని రక్షించావు. ఇంకా మా జీవితంలో ఎవరో ఎంటర్ కాకుండా నీవు మాత్రమే మాలో సజీవుడవై నీ ప్రేమకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని. ఈ వాక్యము, పాటలు ఎంతమంది గూగుల్ మీట్ లో వాక్యాన్ని వింటున్నాను. బిడ్డలు కూర్చున్న కాడే వారికి సంఖ్యాశాతం తీసుకో.
శ్రీభవిస్తే భూముల యొక్క వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలోని నీ ఆత్మ వాక్శక్తి వారి జీవితాల్లో నూతనమైన మార్పు వారి రూపాంతరించింది. నీ ప్రేమను పట్టుకుని జీవించే జీవితం దయచేసి ఈ మాటలు వాక్యము ప్రార్థన మా జీవితాల్లో సంపూర్ణంగా ఫలింపచేసి ఇది మహిమా ఘనత ప్రభావములు పొందుకనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంది. నేను నేముతో వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడును. ఈ రాజ్యం వచ్చిన విశిష్టం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎంత నెరవేర్చబడును. మా హరం